కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ బృందం రామగుండంలోని ఎన్టీపీసీ జ్యోతి భవన్లో బస చేసింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గంలో కన్నేపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ను బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ అధికారులు అధికార టీడీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ కేవలం వైఎస్ఆర్సీపీకి చెందిన జెండాల దిమ్మెలను ధ్వంసం చేస్తుండడంపై మండిపడుతున్నారు. మిగిలిన పార్టీల దిమ్మెలను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వరంగల్ మహానగరానికి గాడిద గుడ్డిచ్చారంటూ జిల్లా బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర రెండో రాజధాని అని చెప్పే నేతలు సిటీకి మొండి చేయి చూపించడం దారుణమంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ఇస్తున్న రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బడ్జెట్లో రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నేతలు దగ్ధం చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే 100కి 1012కి కాల్ చేసి చెప్పాలని. కాగా పూణేలో భారీ వర్షాలకు పలు ఘటనల్లో 6 మరణించారు. రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా గత వారం 10 రోజులుగా ముసురు పడుతూనే ఉంది. ఏపీ వ్యాప్తంగా ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి మళ్లీ పెరిగింది. 2 రోజుల క్రితం 51.2 అడుగులకు చేరుకున్న నీటి మట్టం ఆ తర్వాత క్రమంగా తగ్గింది. బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. అయితే గురువారం ఉదయం నుంచి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. మధ్యాహ్నానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో 50 గేట్లు ఎత్తి 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో అధికారులు 12 యూనిట్లలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తోంది. జూరాల నుంచి 2,54,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 855 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 215 టీఎంసీలకు గాను 92 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. ఇదే వరద కొనసాగితే మరో 4-5 రోజుల్లో ప్రాజెక్టు నిండుతుందని అధికారులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమి నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అయినవిల్లి లంక, కనకాయి లంక కాజువేలు పూర్తిగా నీట మునగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలిక రహదారులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు నాటు పడవల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో మంజీరా నదిలో చిక్కుకున్న పశువుల కాపర్లు క్షేమంగా బయటకొచ్చారు. మందన్న గ్రామ శివార్లో మంజీరా నదిలో చిక్కుకున్న 3 పశువుల కాపర్లను గ్రామస్తులు కాపాడారు. వారు పశువులు మేపడానికి మంజీరా నది వైపు వెళ్లగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో పశువుల కాపర్లు నదిలో చిక్కుకుపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల ప్రజలు కష్టాలు కొనసాగుతున్నాయి. 10 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ముమ్మిడివరం మండలంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. ఇళ్ల ముందు ఇంకా నీరు నిలిచిపోవడంతో వరదలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు ప్రజలు. భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చిన వరదతో మూసీ ప్రాజెక్టు నిండు కుండగా మారింది. దీంతో ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా పంట పొలాలకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నీటిని విడుదల చేశారు. ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నీటి విడుదలతో మూసీ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీ వరద వస్తుండటంతో పట్టిసీమ ఎత్తిపోతల వద్ద నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు 10 మోటార్లను ఆన్ చేసి 5 పంపుల ద్వారా 3,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణా డెల్టా రైతుల నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం సబ్ కలెక్టరేట్ కార్యాలయం పరిధిలోని 11 మండలాలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా. అయితే ఆర్జీలు తీసుకున్నారే తప్ప తమ సమస్యలు వినలేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల తక్షణమే స్పందించాలి అని అధికారులు ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేశారు. దివ్యాంగుల కోటాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్మితా సబర్వాల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండల పరిధిలోని నేమకల్లు గ్రామ శివార్లో ఉన్న స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీల ద్వారా వచ్చే పొల్యూషన్తో పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు నిరసన తెలిపారు. పొల్యూషన్ బోర్డు అధికారుల సమక్షంలోనే రైతులు ఫ్యాక్టరీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పంట నష్టపోతున్న రైతులకు ఐరన్ ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని శ్రీరామ దేవాలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లో కట్టేసిన 2 జాతి కుక్కలను చిరుతపులి చంపేసింది. ఒక కుక్కను నోట పట్టుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. డై అనే యాప్లో డబ్బులు పెడితే 40 రోజుల్లోనే 10 రెట్ల ఆదాయం వస్తుందనే ప్రచారంతో చాలా మంది మోసపోయారు. దాదాపు 50 కోట్ల వరకు యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఇందులో స్థానిక మెప్మా అధికారి కీలకంగా ఉండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం పర్యటించింది. మైనర్ బాలిక అదృశ్య ఘటనలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. 20 రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ కానీ ఆమె మృతదేహాన్ని కానీ ఎందుకు బాధిత కుటుంబానికి అప్పగించలేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆ నిర్ణయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే ఇవ్వడం లేదని, దీనిపై హైకోర్టుకు వెళ్తామన్నారు నిర్వాహకులు. ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు ఏజెన్సీలో పోలీసులు డేగ కన్ను వేశారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల అమరవీరుల సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు, కూంబింగ్ ముమ్మరం చేశారు. వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారిపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికుల వివరాలను ఆరా తీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రామోని లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కేసు నిమిత్తం మహిళ నుంచి 20,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో స్కెచ్ వేసి ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో పట్టుబడిన అక్రమ మద్యం నాటు సారాను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 27 లక్షల విలువైన మద్యాన్ని రోడ్డు రోలర్ సాయంతో నిర్వీర్యం చేశారు. 3,240 లీటర్ల అక్రమ మద్యం, 1258 లీటర్లు నాటు సారా ధ్వంసం చేశారు. చెవులకు చిల్లులు పడేలా భారీ శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న బైకుల సైలెన్సర్లకు చెక్ పెట్టారు విజయవాడ పోలీసులు. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రైవ్లో బైకుల నుంచి 297 సైలెన్సర్లను తొలగించి వాటిని నిర్వీర్యం చేశారు. నిబంధనలు మీరి వాహనదారులు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని అష్టా గ్రామానికి చెందిన యువకులు తమ రోడ్ల గుంతలను పూడ్చాలంటూ వినూత్న నిరసన తెలిపారు. భారీ వర్షాలకు మోకాళ్ల లోతు నీళ్లు నిండిన గుంతల్లోకి దిగి వరి నాట్లు వేశారు. ఈ రోడ్లతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో విష జ్వరాలు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. గత 15 రోజులుగా గ్రామంలో ప్రజలు విష జ్వరాల బారిన పడడంతో జిల్లా వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన కంబ్లే అనే వ్యక్తి వాటర్ బాటిల్ కోసం ట్రైన్ దిగి మళ్లీ రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశాడు. అయితే కాలు జారి ప్లాట్ఫామ్ పట్టాల మధ్య పడబోతుండగా రైల్వే పోలీసులు కాపాడారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరివాడిగూడెం గ్రామానికి చెందిన మహిళా సంఘాలను ఓ వ్యక్తి మోసం చేశాడు. గ్రామ దీపిక బ్యాంకు మిత్ర అధికారి అయిన దుర్గారావు మహిళా సంఘాలకు చెందిన 25 లక్షలు తీసుకుని పరారయ్యాడు. బ్యాంకులో డబ్బులు జమ చేయకుండా సొంత ఖర్చులకు వాడుకున్న దుర్గారావుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కన్న తల్లిదండ్రులను పట్టించుకొని ఈ రోజుల్లో మరణించిన భార్యకు భర్త విగ్రహం కట్టించిన సన్నివేశం వరంగల్ జిల్లా బుధారావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణ భార్య గతేడాది గుండెపోటుతో మరణించింది. దీంతో ఆమె గుర్తుగా తన వ్యవసాయ క్షేత్రంలో భార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. కార్గిల్ దివాస్ను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్తో కార్గిల్ వార్లో మరణించిన వీర సైనికులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. కార్గిల్ దివాస్ను పురస్కరించుకుని విజయవాడ ప్రకాష్ నగర్లోనూ బీజేపీ నాయకులు కార్గిల్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులతో కలిసి రోడ్డుపై ర్యాలీ చేపట్టారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కార్మికుల త్యాగాన్ని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో దేశీయ క్రీడలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెట్ సంఘంలోని ప్రభుత్వ స్కూల్లో పీఈటీ లక్ష్మణ్ రాథోడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు దేశీయ ఆటలు ఆడారు. దేశీయ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా పలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. పలారం బండికి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య పలారం బండి ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో వేర్వేరు ఘటనల్లో 6 నక్సల్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో పోలీసు వాహనంపై ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 3 ఉండగా పువ్వర్తిలో పోలీసు పార్టీపై కాల్పులు జరిగిన ఘటనలో మరో 3 ఉన్నారని భద్రతా దళాల అధికారులు తెలిపారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కష్టాలు తప్పటం లేదు. ఆయనకు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇమ్రాన్ ను మిలిటరీ కస్టడీకి తరలించే అవకాశం ఉంది. తనను సైన్యం కస్టడీకి అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతూ లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇమ్రాన్ ఖాన్. మరికొన్ని గంటల్లో విశ్వ క్రీడా సంబరం మొదలు కానుంది. నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్ మొదలై ఆగస్టు 11 వరకు పోటీలు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11 గంటలకు ప్రారంభోత్సవ వేడుకలు గ్రాండ్గా జరగనున్నాయి. భారత్ నుంచి 16 క్రీడాంశాల్లో 117 మంది బరిలోకి దిగబోతున్నారు. పారిస్ నగరంతో కలిపి మొత్తం 35 వేదికల్లో గేమ్స్ జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ లో భారత ఆర్చర్లు మెరిశారు. ర్యాంకింగ్ రౌండ్లో అదరగొట్టారు. మెన్స్ ఆర్చరీ టీం క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. తెలుగు తేజం బొమ్మదేవర ధీరజ్ 4వ స్థానంలో సత్తా చాటాడు. తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ రాణించడంతో భారత్ మొత్తం 2013 పాయింట్లతో క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ లో అప్పుడే రికార్డు నమోదైంది. ఆర్చరీ ర్యాంకింగ్స్ రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్ లిమ్ సెహెన్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో 694 పాయింట్లు సాధించి గత రికార్డులను బ్రేక్ చేసింది. 5 ఏళ్ల క్రితం అదే దేశానికి చెందిన కాంగ్ చెంగ్ 692 పాయింట్లు సాధించింది. ఆసియా కప్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఇవాళ సెమీస్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే నేరుగా భారత ఫైనల్ చేరుకోనుంది. టీమిండియా అన్ని విభాగాల్లో స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో షఫాలి, స్మృతి, కెప్టెన్ హర్మన్, హేమలత అదరగొడుతున్నారు. బౌలింగ్లో రేణుక, పూజా వస్త్రకర్ చెలరేగుతున్నారు. టీమిండియా అసిస్టెంట్ కోచ్గా నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ ర్యాన్టన్ డెస్కౌటి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే శ్రీలంకలో ఉన్న భారత జట్టుతో ఆయన చేరారు. కాగా టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ ప్రతిపాదనతోనే డిస్కే అటేను అసిస్టెంట్ కోచ్గా బీసీసీఐ నియమించింది.